అందరూ బాగున్నారా? అభినా జాన్సన్ వెల్కమ్ అండి. ఈరోజు నేను మొదటిసారి నేను చిన్నతనంలో వంట చేశానండి. ఆ వంట మా అమ్మ నాన్నకి చాలా ఇష్టపడ్డారు. చాలా ఇష్టంగా చేశాను. అది సక్సెస్ అయిందండి. అది ఈరోజు చేసి చూపిస్తానండి. చూడండి, దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. నేను చూపిస్తాను చూడండి. ఇది కందిపప్పు అండి. మొత్తం కడిగి నానేసుకున్నాను. ఒక కప్ అండి చాలు. నీట్గా కడిగి నానేసాను. ఈ తాలింపు గింజలండి, కరివేపాకు అండ్ రక్ సాల్ట్, ఇది ఒక పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ అండ్ కొంచెం చిల్లీ పౌడర్ అండి తగినంత, చాలా ఎక్కువ పట్ట దీంట్లో. టమాటోస్ తగినంత ఒక 4-5 నాటుగా రండి, బాగుంటాయి, చాలా బాగుంటాయి. ఈ యొక్క ఇదేంటో ముల్లంగి అండి ఇది. అలాగే పుదీనా, ఎండుమిర్చి, కొత్తిమీర, ఈ గార్లిక్స్ అండి తాలింపుకండి ఇవి. తగినంత చింతపండు, ఈ ములకాళ్ళు అండి ఇవి. ఇది వంకాయ, అలాగే దోసకాయ అండి, ఈ క్యారెట్, ఈ లేడీస్ ఫింగర్స్ అండి ఇవి. ఆనియన్, ఇది ఆయిల్ అండి, తగినంత ఆయిల్. ఇవన్నీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది సాంబార్ అండి, చాలా బాగుంటుంది. ప్రకాశం జిల్లా వంటకాలు చాలా బాగుంటాయండి, మంచి టేస్టీగా ఉంటాయి. ఇవన్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మీకు ఒకసారి. ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది అసలుకి. మళ్ళీ ఇప్పుడు చేసుకుంటానే ఉంటాం, పిల్లలు బాగా ఇష్టపడతారు. సరేనండి, ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఒకసారి. ఇదిగోండి, పొయ్యి మీద కళాయి పెట్టేసుకుందాం. హీట్ ఎక్కిపోయింది. ఇందాక ఆయిల్ తీసి పెట్టుకున్నాం కదండి, ఆయిల్ వేసుకుందాం. సరిపోయిందండి, మనం తీసుకున్న ఐటమ్స్ అన్నీ ఒక సాంబార్ బాగా సరిపోయింది. ఒకసారి ఈ విధంగా చేసుకోండి, బౌల్ అవుతుంది. కరివేపాకు దూరంగా పెట్టేసుకోండి, లేకుంటే మొహం అంతా స్ప్రెడ్ అయిపోతుంది. పచ్చిమిర్చి వేద్దామండి. 1 by 1 ఐటమ్స్ అన్ని ఫ్రై చేసుకుందామండి. దీనికంటే ముందు కొంచెం మనం పప్పు పప్పు కొంచెం ఉడకబెట్టుకుందాం అండి. బౌల్ చేసుకుందాం పప్పు. ఇదిగోండి, పప్పు అంతా కొంచెం దీంట్లో పొయ్యి మీద పెట్టేసుకుందామండి. ఇది ముందు ఉడికిపోద్ది, ముందు పెట్టుకోవాలండి పప్పు, బాగుంటుంది. తర్వాత తాలింపు అండి, ఇదంతా పెట్టేసుకుందాం. చూస్తాను, అయిపోయింది. ఇంకోండి, తాలింపు బాగా ఫ్రై అయింది కదా, దీంట్లో కొంచెం ఆనియన్స్ వేసేసుకుందాం. అన్నీ కొంచెం దోరగా వేపుకుందాం, మరి అంత డీప్గా కాకుండా దోరగా వేపుకుందాం. ఇవన్నీ ఇలాగా ఇవి కొంచెం దోరగా వేసిన తర్వాత టమాటాలన్నీ 1 by 1 వేసేద్దాము. ఇది కూడా ఒకసారి చెక్ చేద్దాం, తీసేసి మూత తీసేసి. చూడండి, చాలండి, ఇలాగా ఎగితే చాలు. దీంట్లోకి టమాటాలు వేద్దాము. నాటుకాయలు చక్కగా చిన్నవి కదా, మంచి టేస్ట్గా ఉంటుంది. సరిపోతాయండి మనం తీసుకున్న ఐటమ్స్ అన్నీ, మట్టి సంగ అన్నిటికీ. ఇంట్లోకే కదండి, ఫంక్షన్లో కూడా చేసుకుంటే అన్ని కలిసి తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా కొంచెం అవి ఉడికిన తర్వాత ఇంకా అన్ని వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుందాం. వంకాయ ఉంది కదండి, అది ఇందాక కట్ చేయలేదు. అది అప్పుడు కట్ చేస్తే కొంచెం కరినెక్కింది కదా, అందుకని చేదెక్కిద్దని కట్ చేయలేదు. ముందు కట్ చేసుకుందాం, బాగుంటుంది. ఇంకా ఐటమ్స్ అన్నీ వేసేసుకుందాం, 1 by 1 వేసేసుకుందాం. దోసకాయలండి ఇది, ములక్కాళ్ళు, ముల్లంగండి. సాల్ట్ కూడా పడిపోయిందండి దీంట్లో, సాల్ట్ కూడా పడిపోయింది. క్యారెట్ అంతా వేసుకోవచ్చండి. బెండకాయ కూడా వేసేస్తున్నాను. వెజిటేబుల్స్ అన్నీ వేసేసానండి. వంకాయ ఒకటే వేయాలి, అది నలిగిపోద్ది కదా, కొంచెం తర్వాత వేస్తాను. సాల్ట్ వేసేసానండి, సాల్ట్ కూడా పడిపోయింది దాంట్లో. అది ఉంటే చాలా బాగుండేది. ఇంగు ఒకటి, కొబ్బరి ఒకటి. ఇలా మూతేసేద్దామండి కాసేపు. ఇదిగోండి, ఒకసారి చూద్దాము ఎలాగుందో. ఇంకో ఎలాగని కలిపేసుకుందాం ఒకసారి. ఇవన్నీ కొంచెం ఉడికినప్పుడే వంకాయ వేసుకుందాం, ఎందుకంటే ఓవర్ని ఉడికిపోయింది కదా వంకాయ. ఇదిగోండి వంకాయ తోటలో పండిందండి, తోటలో పండింది.
బాగుంటుంది, చాలా బాగుంటుంది. వేసుకునే ముందు కట్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ కరినక్కకుండా బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. చూడండి ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది అప్పుడు. ఇది చిన్న పొయ్యి అండి. అందరు వంటకాలు చాలా బాగా చేస్తారండి. నేను కొన్ని నేర్చుకున్నాను అందులో చూసి, యూట్యూబ్లో చూసి కొన్ని వంటకాలు నేను నేర్చుకున్నాను, బిర్యానీ కానీ అవి కానీ కొన్ని. చాలా ఇది మీద కాకేసేద్దాం, మూతేసేద్దాము. ఇది కూడా ఒకసారి పప్పు చూద్దాం ఎలాగుందో, ఉప్పు ఉడికిందో చూద్దాం. బాగా ఉడికిపోయింది పప్పు, చూడండి. ఇదిగోండి చక్కగా పప్పు అంతా ఉడికిపోయింది కదా, ఇంకా ఆఫ్ వేసుకోవటమే. అంతలోకి కర్రీ చూద్దాం. కొంచెం చక్కగా ఉడికిపోయింది, చక్కగా ఉడికిపోయింది. చాలు, ఇలా ఉడికితే చాలా అయిపోయింది చక్కగా. చూసారా? దీంట్లో కొంచెం పసుపు వేద్దాం. కొంచెం పసుపు వేస్తాను ఎక్కువ, కారం చాలా తక్కువగా వేస్తాను, మంటకుంటే బాగుండదు తినడానికి. కొంచెం చాలు ఖచ్చితంగా. ఇంకోండి సరిపోతుంది. తీసుకున్న ఐటమ్స్ అన్నీ చక్కగా సరిపోతాయి మట్టసంగా. ఇంకా ఎక్కువ వేసుకోకూడదు, తక్కువ వేసుకోకూడదు. కానీ ఉప్పు మాత్రం సరిపోతే వేసుకోండి. కొంచెం సాల్ట్ తక్కువగానే తింటాము మేము. ఇలాగా చక్కగా రెడీ అయిపోయింది కదా. ఇంకోండి చిల్లీ పౌడర్ సరిపోద్ది. దీంట్లో పొటాటో కూడా వేసుకుంటారండి, నేను వేయలేదు పొటాటో. నాకు పొటాటో అంతగా ఇష్టం ఉండదు. మీకు కావాలంటే వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చండి. సాంబార్ కదా బాగుంటుంది చాలా. కానీ ఈ ఐటమ్స్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా వేసేసుకోవచ్చు. ఇది కాసేపు మూతేద్దాం. దీంట్లోకి మసాలా వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము, ఇంకేమొద్దు. చూడండి చక్కగా బాగా దగ్గరికి వచ్చేసింది. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుందా, కలుపుకుందాం. కలిపేసి పెడదాం. దీంట్లోకి పచ్చి కొబ్బరి తురుముకొని కొంచెం ఎక్కువ వద్దు, కొంచెం వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది మసాలా కర్రీలాగా చేసుకోవాలండి. ఇది అప్పుడే చాలా మంచి ఫ్లేవర్ వచ్చింది. ఎంత కమ్మగా ఉంటుందో తెలుసండి. ఇది చాలా బాగుంటుంది. ఆంధ్ర స్పెషల్ వంటకండి ఇది, చాలా బాగుంటుంది. ప్రతి ఫంక్షన్లో వేస్తారు కదండి, చాలా టేస్ట్గా మన ఇంట్లోనే వండుకోవచ్చు, బాగుంటుంది, హెల్తీ ఫుడ్. కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి చింతపండు పులుపు వేసుకుందామండి. ఇదిగోండి ఒకసారి తీద్దాము, పులుపు వేసుకుందాం. ఇది చక్కగా రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెం పులుపు వేసేసుకుందాము. చూడండి ఇంకొన్ని సరిపోతుంది. ఈ పులుపు సరిపోయింది, ఎక్కువ వేసుకోకూడదు, మరి పులుపైనా బాగుండదు. ఇది టమాటాలన్నీ ఉన్నాయి కదా, సరిపోతుంది. ఫస్ట్ కూరలాగా చేసుకోవాలండి. కూరలాగా చేసుకున్న తర్వాత పప్పు తర్వాత వేసుకుందాము. ఇది కొంచెం మరిగిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుందాం. కొంచెం మరిగిన తర్వాత కొంచెం వాటర్ పోసేద్దాం. ఇది కొంచెం పట్టాలి మొక్కలు. కొంచెం ఎక్స్ట్రా వాటర్ పోసుకుందాం, బాగుంటుంది సాంబార్లోకి. చూడండి చక్కగా దగ్గరికి వచ్చేసింది కదా ఆయిల్ అంతా. ఆ చింతపండు పులుపు బాగా పట్టింది. కొంచెం తగినంత వాటర్ వేసుకుందాం. ఎక్కువ పోసుకోవచ్చు, సాంబార్ కదా. చూడండి చాలా బాగుంటుంది. ఇంకొంచెం కూడా పోసుకుందాం. పప్పు వేసుకుంటాం కదా, దగ్గరికి వస్తుంది. ఇంకో సరిపోద్ది వాటరు. చూడండి చక్కగా. దీంట్లోకి ఇంకా పప్పు వేయలేదు. పప్పు అంతలోకి పప్పు రుబ్బుకుందాము. కింద పెట్టాను కదా. చూడండి సాంబార్ కదా ఎంత బాగా కలర్ఫుల్గా ఉందో. తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది.
ఒకసారి ఇలా చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఎటువంటి సాంబార్ పౌడర్ వేయను, న్యాచురల్గా బాగుంటుంది. ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్కి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఒకసారి మరిగిద్దాం బాగా. ఇదిగోండి, ఇందాక పప్పు ఉడక పెట్టుకున్నాం కదా, దంచుకుంది. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఇలాగా పప్పు గుత్తని దంచేస్తానండి, ఇలాగే బాగుంటుంది. అయిపోతుంది, బాగా ఉడికిపోయింది కదా. అంటే ఇలాగా బాగా పేస్ట్ లాగా చేసేసి, మరీ పేస్ట్గా వద్దండి, కొంచెం అటు ఇటు అలా చేసుకొని దాంట్లో పప్పులోకి వేసేద్దామండి. వాటర్లో కదా ఉంది కదా, కర్రీలోకి వేసేద్దాం, యాడ్ చేద్దాం. ఇదిగోండి అయిపోయింది. దీంట్లో కొంచెం ఇందాక వాటర్ తీసి పెట్టిన వాటర్, దీంట్లో వాటర్ కొంచెం అంటే దీంట్లోకి వేసేద్దాం, సరిపోతుంది. చాలండి, ఇది తీసుకుపోయి దాంట్లో వేద్దాం. అది తెరులుతున్నప్పుడు వేద్దాము, బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఇదిగోండి, ఒకసారి చూద్దాం, తెరులుతుందేమో చూసి. కొంచెం తెరిలినా పర్వాలేదు, దాంట్లోకి వేసేద్దాము. తెరిలింది. దంచి పెట్టుకున్న పప్పు అంతా వేసేద్దాము. చూడండి, చక్కగా మట్టసంగా సరిపోయింది. ఇదంతా బౌల్ అంతా ఇలాగ వేసేద్దాం. చక్కగా సరిపోయింది. చూడండి, ఎటువంటి తాలింపు పెట్టమండి, ఎందుకంటే ఇవన్నీ తాలింపులో ఉన్నాయి కదా. ఒకసారి కలుపుదా. చాలా చాలా మంచి టేస్ట్ వస్తుందండి. పాతకాలంలో ఉన్న సాంబార్ అంత మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు అంత క్వాలిటీ లేదండి, మన ఇంట్లో చేసుకుంటే మంచి క్వాలిటీ ఉంటుంది. మన ఇంట్లోనే ఎక్కువగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. న్యాచురల్ ఫుడ్, చాలా హెల్తీ అండి, ఆరోగ్యానికి కూడా బాగుంటుంది. ఇది బాగా తెరులుతుంది, తెరిలిన దాకా పెట్టుకుందాం. ఇందాక తాలింపులో పెట్టేసినటువంటి తాలింపు అవసరం లేదు దీనికి. దీని మీద కొంచెం కొత్తిమీర, పుదీనా వేద్దాం, కొంచెం దీన్ని పట్టిద్ది. కొత్తిమీర ఆనకి వేద్దాము కొంచెం దించుకునేటప్పుడు. ఇది బాగా మరగాలి, క్యాప్ పెట్టేద్దాం, సైడ్కి పెడదాము, పొంగిపోద్దేమో. ఇలాగా ఒకసారి చూద్దాం ఎలాగుంది. ఇది బాగా తెరిలిపోయింది, చూసారా ఎంత బాగా తెరిలిపోయిందో. చాలు, ఇలాగా కొత్తిమీర వేసేసుకుందాం. ఇలా తెరిలేటప్పుడు వేసుకుంటే మంచిది, బాగా సాంబార్ పట్టిద్ది. చాలు, ఇంకొంచెం సేపు పెట్టేసి ఆపేద్దాం. ఒక 2-3 నిమిషాలు పెట్టేసి ఆపేద్దాం. అయిపోయినట్టు ఇంకా సాంబారు చక్కగా రెడీ అయింది, దగ్గరికి వచ్చేసింది. ఆపేద్దాం, చూద్దాం ఎలాగుందో ఒకసారి. అయిపోయింది, ఆఫ్ చేస్తా. ఒకసారి కలిపెడతాను చూడండి. ఇదిగోండి, చక్కగా రెడీ అయిపోయింది. ఇది పక్కింటి వాళ్ళకి కొంచెం ఇచ్చేద్దాము. వాళ్ళు అంతకుముందు మనకి ఇచ్చారు కదా బాక్స్, వాళ్ళ బాక్స్లో వాళ్ళకి వేసి ఇద్దాము. ఇదిగోండి, ఈ సాంబార్ వాళ్ళకి ఇచ్చేద్దాం, పక్కింటి వాళ్ళకి సర్దేశాము. థ్యాంక్స్ అండి ఇంతవరకు వాచ్ చేసినందుకు. ప్రైజ్ లార్డ్.